జయ శ్రీరామ్. పురాణాల ప్రకారం శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదంటారు కదా. మరి ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, నేరాలు, తప్పులు ఆయన ఆజ్ఞ లేనిదే జరుగుతున్నాయి అంటారా? అలాగే బ్రహ్మ రాసిన రాతను బ్రహ్మ కూడా మార్చలేడంటారు కదా. అలా అయితే మనం నిత్యం పడే బాధలు మన తలరాతలో ఒక భాగమే అనుకోవచ్చా? ఎంత చదివినా ఎంత చెప్పినా మన మనస్సు అందులోకే పోతుంది. 76 రోజుల మహాభారతం ఏం జ్ఞానం నేర్పిందంటే మళ్ళీ ప్రశ్నించే జ్ఞానమే నేర్పింది. ఎన్నెన్ని సూక్ష్మాలు చెప్పిందో మహాభారతం, ఎన్నెన్ని రకాలుగా చెప్పిందో మహాభారతం. అన్నీ పోయినాయి, మళ్ళీ ప్రశ్న వచ్చింది. ఎన్ని రకాలుగా చెప్పిందండి మహాభారతం? ఏం చెప్పింది? మీరు అడిగిన ప్రశ్నకు శివునాజ్ఞ లేనిదే కుడుతుందా అంటే, శివుడు ఆనాడే పుట్టుకతోటి ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? నువ్వు చేసుకున్న కర్మ నువ్వు అనుభవిస్తావురా అని ఆజ్ఞ ఇచ్చాడు. ఇంకొక ఆజ్ఞ కూడా ఇచ్చాడు, నువ్వు నీ కర్మను జయించాలంటే పరధర్మాన్ని పట్టుకోరా, పట్టుకుంటే నీ కర్మను జయించవచ్చురా అని ఆనాడు ఆజ్ఞ ఇచ్చాడు. ఒక ఆజ్ఞ పట్టుకున్నావు. ఏ ఆజ్ఞ? పాపం చేయడం అనే ఆజ్ఞ ఒక్కటి పట్టుకున్నావు. దాన్ని పోగొట్టుకునే ఆజ్ఞ కూడా ఇచ్చాడు శివుడు, దాన్ని పట్టుకోలే. పరధర్మాన్ని పట్టుకోలే. పరధర్మాన్ని పట్టుకో. శివుడు ఆజ్ఞ ఇచ్చినా నీ కర్మ పోతుంది, తొలగిపోతుంది. బ్రహ్మ రాతనే అంటే కొన్ని పదాలు ఎలా ఉన్నాయంటే కల్పితాలు ఉన్నాయి, చాలా పదాలు. ఇప్పుడు శివుని ఆజ్ఞ లేదే చీమైన గుట్టదు అన్నారు కదా. ఇంకొక మాట అన్నాడు. ఏ మాట? పరధర్మాన్ని పట్టుకో అన్నాడు. అది ఎక్కడైనా వాడుకలో ఉందా చెప్పండి? ఒక్క మాటే మాట్లాడుతున్నారు. ఏమని? శివునాజ్ఞ లేని చీమైన గుట్టదన్నారు. మరి పరధర్మాన్ని పట్టుకుంటే నా ఆజ్ఞ కూడా ఉందిరా దాని మీద, దాన్ని కూడా పట్టుకోరా, ఏ చీమ నిన్ను గుట్టదురా అన్నాడు కదా. దాన్ని ఎందుకు పట్టుకోవట్లేదు? మరి అది వాడుకలో లేదు. వాడుకలో ఉన్నది ఒక్కటే మాట, శివునాజ్ఞ లేని చీమైన. వాళ్ళకో దొరికింది అది మాట. మరి శివాజ్ఞ అయింది, పరధర్మాన్ని ఎందుకు పట్టలేవు? పట్టుకో పరధర్మాన్ని. పట్టుకుంటే నీ బ్రహ్మ రాతిన రాత కూడా పోతుంది. దానికి ఉదాహరణ ఎవరు? అమ్మ అనసూయమ్మ లేదా? సతీ సావిత్రి లేరా? వాళ్ళ కర్మలు అవే ఉన్నాయి. పోతున్నటువంటి భర్తను కూడా తెచ్చుకుంది కదా తల్లి. సతీ సావిత్రి తెచ్చుకుందా లేదా? మార్కండేయుడు తెచ్చుకోలేదా ఆయుష్ను? ఇవన్నీ కాదా మనకు రుజువులు? ఆనాడు శివుడు ఆజ్ఞ ఇచ్చాడు తనే, ఇవాళ ఆజ్ఞ ఇచ్చింది శివుడే. ఎందుకు ఇచ్చాడు? నువ్వు పట్టుకున్న పరధర్మానికి ఇచ్చాడు. ధర్మానికి ఇవ్వలే. ధర్మం నువ్వు బ్రతకడం, పరధర్మం ఇతరులకు చేయడం, అది పట్టుకో చెప్పాడు. నీ బ్రహ్మ రాతను కూడా మార్చుకోవచ్చు పరధర్మాన్ని పట్టుకుంటే అని ఎన్నోసార్లు ఎంతో వివరంగా మహాభారతం వివరించలేదా? ఎన్ని ధర్మ సూక్ష్మాలు చెప్పింది మహాభారతం. దయచేసి మర్చిపోకండి. అందుకే చెప్తాను నేను, మీరు పెన్ను పేపర్ తెచ్చుకోండి, రాసుకోండి. అదాన్ని రోజు ఒక్కసారి, ఇప్పటికి 10 రోజులు అయిందనుకోండి, ఏం చేయాలి? 11వ రోజు రాసుకున్న తర్వాత 10 రోజుల నుండి చదువుకుంటూ రావాలి. 10 రోజుల నుండి చదువుకుంటూ వస్తే మీరు రాసింది మీకు 1వ రోజు రాసింది కంఠస్థం అయిపోతుంది. అంటే మీ మైండ్ సెట్లో ఉండిపోతుంది. అప్పుడు మీరేమవుతారు? పరధర్మాన్ని పట్టుకున్న వారు అవుతారు. అదొద్దు. ప్రశ్నలు వేయడం ఈజీ, కానీ ఆచరించడం మాత్రం లేదు. దయచేసి నేను వేరే కోణంలో మాట్లాడతలేను, ఒక మంచి విషయాన్ని చెప్పడానికి మాట్లాడాను. జై శ్రీరామ్. ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం మీ మనసు రెండకపోతే రేపు మళ్ళీ ప్రశ్న ఇదే రాసుకొని రండి, తప్పకుండా చెప్తాను. గురువారికి నమస్కారం. హనుమాన మాల, అయ్యప్ప మాల, ఇలా రకరకాల మాలలు వేసుకున్న వాళ్ళు జీవహింస చేయవచ్చా? అసలు మాల వెయ్యని వాడే జీవహింస చేయొద్దని చెప్పారు కదా. ఇంకా మాల దాకా ఎందుకు పోతారు? మనం చేసేటివన్నీ తప్పులే. దానికి ప్రశ్నలు మళ్ళీ తప్పని తెలుసు. నేను మాల వేశాను, నా వృత్తి ఏమిటి? వ్యాపారం, నా వ్యాపారం ఏమిటి? కొట్టి అమ్ముకోవడం అంటే జీవహింస చేయడమే. నేనెవడేమన్నాడు? మాల నీ వ్యాపారం అదైనప్పుడు నోరు మూసుకొని ఉండొచ్చు కదా. మాల వేయడం ఎందుకు? వృత్తి అని చెయ్యడం ఎందుకు? అసలు మాల వేయకుండా చేయడమే తప్పది. అదే ఒక తప్పు అంటే తర్వాత ఏం తప్పు చేస్తున్నావు? మాల వేసి మాలలో వృత్తి అని చెప్పుకొని చేస్తున్నావే. నిజంగా చెప్తున్నాను, పరమ బ్రహ్మ రాక్షసులే పుడతారు వీళ్ళు. మరో జన్మలో దారుణాతి దారుణమైనటువంటి జన్మలు పుడతారు. ఇది నేను చెప్పట్లేదు,
గరుడ పురాణం చదవండి. జీవహింస చేస్తే మనుష్యుడికి ఏ శిక్షలు పడతాయో చదవండి, తెలుస్తుంది. కర్మ సిద్ధాంతం చదవండి, తెలుస్తుంది మీకు. దానికి అందమైన పేర్లు, మళ్ళీ ఏం పేర్లు? నా వృత్తి అండి, ఇది నా జాబ్ అండి, చేసుకో. ఎవడద్దంటున్నాడు? మాలేమని చెప్పాడా నీ వృత్తి? మాలేస్తూనే ఉందా నియమం. మాల వెయ్యకుండా కూడా నువ్వు నియమంగా ఉండవచ్చు. మాల వెయ్యకుండా రోజు బ్రహ్మముహూర్తంలో లే, దీపారాధన చేయి, జపం చేయి, అసత్యం ఆడకు, సత్యాన్ని పట్టుకో, తల్లిదండ్రులను గౌరవించు, నీ భార్య పిల్లలను గౌరవించు, సమాజానికి పరోపకారం చేయి. ఇది మాల వేసిన దానికంటే ఎక్కువ ఫలితాలను తీసుకొచ్చి పెడుతుందని చెప్పింది శాస్త్రం. ఇది చేయకుండా అదెందుకు? అంటే టైం పాస్. మాల వేయడం టైం పాస్. బాధ, ఒక్కొక్కరు మాలలు వేసి చూస్తుంటే బాధ కలుగుతుంది. అయ్యో, మాలలు వేయకుండానే పాపం చేసుకుంటున్నారు, ఈ పాపం పోతుంది అనుకుంటే ఇంకో పాపం తెచ్చుకుంటున్నారు మాలలు వేసి. దయచేసి మాలలు వేసిన స్వాములు, మీరు మాలలు వేస్తే అసత్యం ఆడకండి. మీ వృత్తి ఒకవేళ జీవహింస అయితే మానుకోండి. దయచేసి మానుకొని మాల వేసి 21 రోజు కూడా వేయద్దు. 11 రోజుల మాల లేదు, 21 రోజుల మాల లేదు. గంటాపదంగా చెప్తుంది శాస్త్రం. ఇవన్నీ మనం కల్పించుకున్నటువంటివి. 41 రోజు మాల మాత్రమే ఉన్నది, దాన్ని మండల కాలం అంటారు. 41 ఎందుకు చెప్పారు? ఇంకొక 20 రోజులు జ్ఞానమందు నిలబడకపోతే 20 రోజులు సాధన చేస్తావు, 21 రోజు ఖచ్చితంగా నిలబడుతుంది. అందుకైనా తరిస్తావయ్యా, అందుకు 41 రోజు మాల వెయ్యా అన్నారు. 11 రోజులు మాల వేస్తే ఎక్కడ తరిస్తావు? ఎక్కడ నీ మనసు నిలబెడతావు? కొన్ని సంవత్సరాల నుండి బంధాల్లో పట్టుకొని, అబద్ధాలు ఆడి, బాధ్యతల్లో పట్టుకొని హింస పడి 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 ఏదో రిలాక్స్ అయిదామని వచ్చావు. నువ్వు రిలాక్స్ అవుతలేవు, ఇంకా భగవంతుని హింసిస్తున్నావు మాలలు వేసి. దయచేసి మానుకోండి. 21 రోజు 11 రోజులు మాలలు తీసేయండి, వెయ్యకండి. మీకు చేతనైతే 41 రోజు వెయ్యండి, సత్యంగా ఉండండి. అది కూడా చేత కాకపోతే ఇందాక చెప్పినట్టుగా చేయండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. బ్రహ్మహత్య పాతకం వీళ్ళని పట్టుకుంటుంది, ఖచ్చితంగా మరో జన్మలో అనుభవిస్తారు. ఏమీ ఇబ్బంది లేదు, ధైర్యంగా చెప్పవచ్చు. ఓపిక పట్టు తల్లి, మరో రోజు చెప్పిస్తాను నీతో, సరేనా? ఇంకా సాధన